నమస్తే. మనం ఈరోజు తలకట్టు చేస్తున్న తమాషాలు అనే అంశం గురించి ముచ్చరించుకుందాం. ఇప్పటి వరకు చేసిన అధ్యయనం గురించి తెలుసుకున్నాము. అధ్యయనం చేసిన ఏం చేసిందంటే ఇంకా మరికొన్ని విషయాలను మనకు అందించాలనే మంచి తలంపుతో తను తలకట్టు ఉన్న పదాలతో కొన్ని, తలకట్టు లేని హల్లులతో కొన్ని పదాలని తయారు చేసి మనకు అందించబోతోంది. మామూలుగా తలకట్టు కక్క కిక్కి అంటంలో తప్పులేదు, గురింతాలు నేర్చుకుంటున్నట్టే. కానీ ఆ విధంగా కాకుండా ఒక నూతన ప్రక్రియ ద్వారా మనకి తలకట్టు గల ఆ స్వరూపాన్ని, తలకట్టు లేని ఆ స్వరూపాన్ని పరిచయం చేయటమే కాకుండా ఇచ్చిన పదానికి ముందర తాను వచ్చి కూర్చుని ప్రథమాక్షరంగా కూర్చుని కొత్త పదాన్ని కూడా విస్తరింపజేస్తుంది. ఇచ్చిన పదంలో సమర్థవంతమైన అర్థం ఉన్నప్పటికీ కూడా హల్లు తలకట్టు రూపంతో వచ్చి దాని ముందరి అక్షరంగా నిలిచి మరికొత్త అర్థాన్ని ఇస్తుంది. ముందరి పదం ఒక అర్థాన్ని ఇస్తే హల్లు తలకట్టుతో ఉన్న హల్లు వచ్చి ఆ పదానికి ప్రథమ స్థానంలో నిలిచి మరి ఒక కొత్త అర్థాన్ని మనకి అందిస్తుంది. తలకట్టు ఉన్న అచ్చులే కాదు, తలకట్టు ఉన్న హల్లులే కాదు, తలకట్టు లేనిది అంటే మనకి కనపడదు కానీ వినపడుతుంది. అలాంటి తలకట్టు వినపడుతున్న హల్లుల్ని కూడా ప్రథమ స్థానంలో ఉంచి కొత్త పదాలని తయారు చేసి ప్రతి పదములో మనకి 2 అర్థవంతమైన పదాలని చూపించాలని ఈ తాపత్రయం. రండి అదేంటో చూద్దాం. ఇక్కడ తలకట్టుతో ఉన్న ఉంది. ఈ తలకట్టుతో ఉన్న ఏం చేస్తుంది? పదాలని 3 అక్షరాల పదాలని తీసుకుంది. అవి వకీలు, మకరి, వసంత, పరాయి, పవనం, తరాజు, పలావు, కసాయి, సరాగం, సకల. మనం కనుక గమనిస్తే ఈ పదాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పదాలలో ఉన్న ఈ ప్రథమ అక్షరం అంతా కూడా తర్వాత వచ్చి చేరింది. అంతేకాకుండా ఇది తర్వాత వచ్చి చేరింది. అంతేకాకుండా తలకట్టును కూడా కలిగి ఉంది. ముందు ఉన్న పదం ఏమిటి అలాంటప్పుడు? కీలు. కీలు అనే పదానికి వా అనే తలకట్టు ఉన్న హల్లు వచ్చి చేరి వకీలు అనే కొత్త అర్థాన్ని ఇస్తుంది. కీలు మన శరీరంలో ఉండే అన్ని జాయింట్స్ని, వీటిని కీళ్ళ నొప్పులు ఇవి అవి అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. కీలెరిగి వాత పెట్టాలి అనే సామెత కూడా మనం వింటూ ఉంటాము. ఆ కీలు అనే శబ్దానికి వా అనే తలకట్టు ఉన్న హల్లు వచ్చి చేరి దీనివల్ల వకీలు కాస్త న్యాయవాదిగా మారిపోయాడు. కీలు అనే శబ్దం ఒక అర్థాన్ని, మన శరీరం లోపల ఉన్న అర్థాన్ని సూచిస్తుంటే వకీలు అనేది ఒక వృత్తి గురించి తెలియజేస్తోంది. అదే కాకుండా మనం పెట్టుకున్న నియమ నిబంధన ప్రకారం హల్లు ఉండాలి, హల్లుకి తలకట్టు ఉండాలి అనే 2 నిబంధనల్ని కూడా పూర్తి చేసుకుంటుంది. అదేవిధంగా రెండవ పదమైన కరి. కరి అంటే ఏనుగు. ఏనుగు అనే సంపూర్ణమైన అర్థం ఇచ్చే సమర్థవంతమైన పదం ముందర మా అనే తలకట్టు ఉన్న హల్లు వచ్చి చేరి మకరి అనే అర్థాన్ని ఇస్తుంది. కరి ఏనుగు, మకరి మొసలి. అదేవిధంగా సంత పల్లెటూళ్ళలో జరిగే వ్యాపారం. దానికి వా అనే తలకట్టు ఉన్న హల్లు వచ్చి చేరి వసంతగా మారింది. కీలు ముందర ఉన్న శబ్దం వా వచ్చి చేరింది. కరి ముందర ఉన్న శబ్దం వా వచ్చి చేరింది. సంత ముందర ఉన్న శబ్దం వా వచ్చి చేరింది. రాయి
ముందర ఉన్న శబ్దం. పా వచ్చి చేరింది. వనం ముందర ఉన్న శబ్దం. పా వచ్చి చేరింది. రాజు ముందర ఉన్న శబ్దం. తా వచ్చి చేరింది. లావు అనే శబ్దానికి పా వచ్చి చేరింది. సాయి పేరు, దానికి ముందు కా వచ్చి చేరింది. రాగం అనే శబ్దానికి సా వచ్చి చేరింది. కళ అనే శబ్దానికి సా వచ్చి చేరింది. ఇప్పుడు ఈ పదాల్లో 2 అక్షరాలను తీసుకుంటే ఒక అర్థం మనకి తోస్తుంది. 3 అక్షరాలని తీసుకుంటే వేరే అర్థం మనకి తెలుస్తుంది. కీలు శరీర భాగము, వకీలు న్యాయవాది. కరి ఏనుగు, మకరి మొసలి. సంత వ్యాపారం, పల్లెల్లో జరిగే వ్యాపారం. వసంత ఋతువు, స్త్రీ పేరు. రాయి, రాయి రప్ప వింటూ ఉంటాం కదండి, అది ఒక పదార్థం, ఘన పదార్థం. దానికి పరాయి, మన వాళ్ళు సొంతం కానీ వాళ్ళు అనే అర్థం వస్తుంది. రాజు, వనం, అడవి, ఉద్యానవనం, పూల తోట. దానికి పవనం, పవనం అంటే గాలి. అదేవిధంగా రాజు, దానికి తా వచ్చి తూచే బ్యాలెన్స్ కింద, తరాజు కింద, త్రాసు అంటాం మనము, దాని కిందగా మారిపోయింది. అదేవిధంగా లావు అంటే బలం. లావు కిందయ్య లేదు అంటే లావుగా లేము అని కాదు, బలం లేకుండా, శక్తి లేకుండా ఉన్నాము అనే అర్థానికి లావు అనే పదాన్ని ఉపయోగిస్తారు. దానికి పలావు అంటే మనం తినే ఆహార పదార్థం కింద మారిపోయింది. సాయి దైవం అంటారు, పేరు కూడా ఉంటుంది. దానికి కావేరి, కసాయి, రాతి గుండె, దయలేనివాడు అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. రాగం పాట, రాగం తానం పల్లవి వింటూనే వింటాం కదా. ఆ రాగంకి ముందు సరాగం, సంతోషంగా మాట్లాడే మాటలు. కళ, స్వప్నం, సకల అనేప్పటికీ అన్నీ. ఈ విధంగా తలకట్టు ఉన్న హల్లు వచ్చి ఉన్న సమర్థవంతమైన పదం ముందు చేరి దానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఈ ప్రయోగం వల్ల మనం ఏ విధంగా తలకట్టు ఉన్న హల్లులు ఉంటాయి అనేది గమనించడం కాకుండా వాటి శక్తి సామర్థ్యాలని కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా 2వ విభాగానికి వచ్చామనుకోండి, ఇక్కడ తలకట్టు లేనివి కానీ మనం పలుకుతాం, తలకట్టు కనపడదు. బ, జ, నా, లా, అర, బండిరా ఇలాంటివి. కానీ పలుకుతాం కానీ తలకట్టు కనపడదు. అది కూడా ఆ స్వరూపమే. ఆ యొక్క గుణింతపు గుర్తు కనపడకపోయినప్పటికీ కూడా అందులో ఒక రూపంలో చేరి దాగి పలకబడుతోంది. అది వచ్చి చేరి ఉన్న పదం అర్థవంతమైన పదమే అయినప్పటికీ కూడా తలకట్టు లేని ఆ హల్లుతో కలిసి ఒక సంపూర్ణ అక్షరంగా మారి ఆ పదానికి ముందు స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండి ఏ విధంగా పదము యొక్క అర్థాన్ని, స్వరూప స్వభావాల్ని మార్చేస్తుందో గమనిద్దాం. ఇక్కడ జానా, జానా బెత్త కొలుస్తూ ఉంటారు, అది కొలమానం. దానికి ఖా అనే తలకట్టు లేని అచ్చు స్వరూపము, అక్షర స్వరూపము. ఖా ఖా అంటున్నప్పుడు ఆ అనేది మనకి వినిపిస్తుంది. ఖ ప్లస్ ఆ, ఖా, ఖజానా. ఖజానా అంటే అంతా తెచ్చి పెట్టిన చోటు. రారు, వాళ్ళు వస్తారు రారు అనే దానికి ఖరారు, నిశ్చయం చేసుకున్నారు అనే ఇంకో కొత్త అర్థం వస్తుంది. గోళం, గ్లోబ్, గుండ్రంగా ఉండేది, దానికి ఖా వచ్చి ఖగోళం, ఆకాశం అనే అర్థాన్ని ఇస్తుంది. జారు, జారుగా ఉండింది, చారు జారుగా ఉంది, పప్పు జారుగా ఉంది అంటే కొంచెం పల్చగా ఈజీగా పడిపోయేట్టుగా ఉంది. దానికి బా అనే హల్లు వచ్చి బజారు,
అని మార్చేసింది. వంగం, ఈ వంగదేశం, ఈ వంగదేశానికి లా అనేది వచ్చేసి లవంగం, ఒక సుగంధ ద్రవ్యం కింద మార్చేసింది. పాట, పాలు, పాలు అనే పదార్థానికి జ అని తలకట్టు లేని ఒక హల్లు అక్షరం వచ్చేసి జపాలు, జపం చేసుకునే, ఎక్కువ జపం చేస్తే జపాలు మనం మాట్లాడుతున్నప్పుడు. అదేవిధంగా ఘనం, గొప్పది. అదే కాకుండా ద్రవ పదార్థం కానీ దాన్ని కూడా మనం ఘన పదార్థం అంటున్నాం. గొప్ప అనే దానికి వాడుతున్నాము. ఒక పదార్థం యొక్క కన్సిస్టెన్సీ, అది గట్టిగా ఉందా పలచగా ఉందా అని చెప్పడానికి కూడా వాడుతున్నాము. దాని ముందు జా వచ్చి చేరి ఈ ఘనాన్ని జఘనం, మన శరీర భాగం కింద మార్చేసింది. తల అనే పదానికి జతల, పేర్స్ కింద మార్చేసింది. అదేవిధంగా తల అనే పదానికి లతల, తీగెల, గార, పళ్ళు చూడు గార పట్టి ఉన్నాయి, సరిగ్గా కడుక్కోండి, అక్కడ చూడు ఎంత గారుందో, నాచుందో తీయండి అంటాం. అంటే అక్కడ మనకి పనికి రాని, అనారోగ్యాన్ని కలిగించే ఒక పదార్థం ఫామ్ అయింది కాబట్టి దాన్ని తీసేయాలి అని అనుకుంటున్నాం. గారాకి వచ్చి బాని వచ్చేసి చేరి బగార. ఆహా, ఈరోజు బగారా వండారు అని ఒక మంచి ఆహార పదార్థం కింద మార్చేసింది. ఈ విధంగా తలకట్టు ఉన్న హల్లులు, అంటే తలకట్టు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న హల్లులు ప్రథమ స్థానంలో వచ్చి కొన్ని పదాల యొక్క అర్థాలను మార్చేస్తే, తలకట్టు కనపడకుండా వినపడుతూ ఉన్న హల్లులు కూడా వచ్చి ఉన్న పదాల యొక్క అర్థాలను మార్చివేసి కొత్త అర్థాలను మనకి అందిస్తున్నాయి. చూసారా తలకట్టు ఎన్ని తమాషాలు చేస్తుందో, ఎన్ని కొత్త పదాలని సృష్టిస్తుందో. అయితే ఒక చిన్న విన్నపం అండి, ఈ భాగంలో తలకట్టు ఉన్న పదాలు ఎన్నున్నాయి, తలకట్లు ఎన్నున్నాయి? ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉన్నాయి. ఈ విభాగంలో ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఈ విధంగా నేను సరిగ్గానే లెక్కించానా లేదా, ఏమైనా పొరపాట్లు జరిగినాయా అవి గమనించి ఇంకా కొత్త పదాలని, ఈసారి మనం తలకట్టు ఉన్న హల్లు కాదు, తలకట్టు లేని హల్లు కాదు, అచ్చు స్వరూపంలో. ఉదాహరణకి రవ, అరవ, నగ, అనగ. ఈ విధంగా అచ్చు తన స్వస్వరూపంతో వచ్చి పదం ముందు చేరి కొత్త అర్థాన్ని ఇచ్చే పదాలని ఏ విధంగా సృష్టిస్తుందో మీ కామెంట్స్ రూపంలో రాస్తే నేను కూడా వాటిని తెలుసుకొని తెలుగు తల్లి పాదాల ముందు సమర్పిస్తాను. ఇప్పటికీ సెలవు తీసుకుంటాను. వచ్చే ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే. జై తెలుగు తల్లి.